జీవితంలో ఏదో ఒక విధంగా మానసిక ఒత్తిడికి లోనే ఆ రుగ్మతతో బాధపడే వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటామని మీన్స్ మానసిక హెల్త్ కేర్ సెంటర్ చైర్మన్ ప్రకాష్ పేర్కొన్నారు. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న సరస్వతి కాలనీలో నూతనంగా మీన్స్ మానసిక హెల్త్ కేర్ సెంటర్ ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. గత 20 సంవత్సరాల నుండి సామాజిక దృక్పథంతో వృద్ధులకు వారు మీన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ పేరిట అనేక సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న మానసిక వ్యాధిగ్రస్తులకు అక్కడ సిబ్బంది తెలిపిన మా చిరునామాతో వచ్చినా కూడా మేము చేర్చుకుని వారి వ్యాధి నుండి కోలుకునేలా చేసి పంపిస్తామని తెలిపారు. తమ హాస్పిటల్లో మానసిక రోగులకు ఉచిత సేవలు అందిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మానసిక వైద్యుడు డాక్టర్ రాహుల్ చౌహాన్ కు మీన్స్ హోమ్ కేర్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. 20 సంవత్సరాల నుండి ఈ సర్వీస్లో ఉన్నాము. దాంట్లో భాగంగా మానసిక ఒత్తిడి వాళ్ళను కొంతమంది మాకు ఇది వచ్చిన వాళ్ళను మేము దాన్ని ట్రీట్మెంట్ చేసి బాగైన సందర్భంగా వాళ్ళు ఒక 10 ఊర్ల నుండి వచ్చి 10 ఊర్లకు తెలియజేయటం, వాళ్ళు బాగుపడ్డాక 20 ఊర్లకు తెలియజేయటం, అలా ఆంధ్ర తెలంగాణ నుండి జిల్లాల నుండి మా దగ్గరికి పేషెంట్ వస్తున్నారు. వీళ్ళు ఎలాగా వస్తున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకంటే పలాని దగ్గర మాకు బాగవుతుందనే ఉద్దేశంతో మా దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళని హక్కున తెచ్చుకొని మెడికేషన్ ఇస్తూ ఫాలో మెడికేషన్ చేస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ చివరికి వాళ్ళని చివరికి ఒక నార్మల్గా అయిన సందర్భంగా తిరిగి వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళి ఇలా చేయటం వల్ల 3 సంవత్సరాలు మాకు ఈ అనుభవం, మాకు ఈ సర్వీస్లో 3 సంవత్సరాలు ఉండే అనుభవం ఉన్నది. ఎంతోమంది మానసికంగా ఇబ్బందులు పడ్డవాళ్ళు మరియు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళకి ఏంటంటే ఈ పరిచయంలో కౌన్సిలింగ్, ట్రీట్మెంటు, ఫాలోఅప్ మెడికేషను ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళకు రాను ఇది మనకు పెట్టుకునే స్థలం లేక వాళ్ళు ఏంటంటే మా దగ్గర 60 మంది కెపాసిటీ ఉన్నది. దాని మించిన వచ్చినప్పుడు ఒక్కోసారి ఇది వాళ్ళకు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు మేము ఈ ట్రీట్మెంట్ మేము అందించలేకపోతున్నాము. ఇలా కొంత ముఖ్యంగా మానసికంగా మన సూసైడ్ కేసులు చేసుకోవటం, ఆల్కహాల్ డిఅడిక్షన్ నుండి తీవ్రత ఉండటం, తర్వాత మానసికంగా ఒక ఒత్తిడితోటి వాళ్ళకి ఏంటంటే ఇతరులకు ఇబ్బంది పెట్టి అలాంటి ఫెసిలిటీస్ మేము ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఈ సైకియాట్రిస్ట్ను మాకేంటంటే అందుబాటులో కావాలని మేము చూస్తున్నప్పుడు మాకేంటంటే డాక్టర్ లోకేష్ చౌహాన్ గారు మాకు ఈ సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ చేస్తాను, వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళ టేబుల్ చైర్ కూర్చి వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది. సో మరి వాళ్ళ పక్షంలో మేము చేసుకుంటూ ఈ కార్యక్రమం ఏంటంటే అందరికీ ఒక స్వచ్ఛంద సంస్థ మరి ఒక మానసికంగా ఒక సైకియాట్రిస్ట్ క్లినిక్ పెట్టుకోవడానికి మాకున్న అనుభవంతో ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేసుకొని ఎక్కువ మందికి ఉపాధి ఇవ్వాలని మేము మీ అందరికీ తెలియజేస్తున్నాము. దీంట్లో ఆసక్తి ఉన్న వాళ్ళను మా దగ్గరికి వచ్చి మా సర్వీసును అందుకోవటం ప్లస్ ఈ జరిగే సర్వీస్కు నా వంతు మేము చేస్తున్నాము. సమాజంలో మీ వంతు మీరు చేసి దీన్ని ఇలాంటి కేసులకు ఇంకా నిలబడి దీన్ని ఏంటంటే మహిళలకు ఇంకెక్కువ సహాయం చేసే స్థితిలో అందరూ ముందుకు పోవాలని చూపుతోని మీ అందరికీ నమస్కారం చేస్తూ నా వంతుకు నేను చేస్తున్నాను. ఇట్లా మీన్స్ నేను ఫౌండరు సెక్రటరీ గారిని మీన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ నేచర్ సర్వీస్లో ఈ స్వచ్ఛంద సంస్థ ఓల్డేజ్ హోమ్ ప్లస్ ఈ సైకాట్రిస్ట్ హోమ్ నడుపుతున్నందుకు మీ అందరికీ పేరు డాక్టర్ ప్రకాష్ నా పేరు.